హాయ్ అండి. మా ఇంట్లో మల్లెపూలు చూస్తారా ఎలా విచ్చుకున్నాయో. ఇది సండే నైట్ అండి. సండే నైట్ మేము భోంచేసి బయట కూర్చొని ఉంటే చల్లగా ఉందనేసి మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఉత్తరం వైపు ఒక మల్లె చెట్టు ఉందని చెప్పాను. అది ఇలా చిన్న చిన్న కాడలతోటి మంచి స్మెల్ అండి. సరే మా వారు వండుకొని మల్లెపూలు విచ్చుకుంటున్నట్టున్నాయి, రేపు మార్నింగ్ పూజ ఉంది కదా నీకు, ఇంకా ఇవి కోసేద్దాము అనేసి ఇద్దరము అటువైపు వెళ్ళి కోయడానికి. అయితే అక్కడ లైట్ లేదండి, ట్యూబ్ లైట్ ఈ మధ్య పోయిందనమాట. అందువల్ల అమ్మవారు సెల్ ఫోన్తో లైట్ వేస్తే నేనేమో కోస్తున్నాను అనమాట. ఇలా ఇద్దరం కలిసి ఫ్లవర్స్ అన్నీ కోసి మంచి స్మెల్ చూడండి ఎంత బాగున్నాయో. అంత స్వచ్ఛమైన తెలుపు, మల్లెల తెలుపు అంటే ఎంతో తెల్లటి తెలుపు కదా, మంచి సువాసన అనమాట. ఇంకా ఇవన్నీ కూడా తీసుకొని రేపటికి పూజకు బాగుంటాయి అనేసి ఒక చిన్న బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో. ఇంకా అలాగే ఇంకొక రకం నేను చెప్పాను కదా, పొడుగు మల్లె ఉంది మా ఇంట్లో కృష్ణయ్య దగ్గర అనేసి, అవి కూడా ఇక్కడ షేర్ చేస్తాను చూడండి. ఇదిగోండి, ఇవి పొడుగు మల్లెలు, ఇవి ఇప్పుడు నేను కోసినట్టువి అనమాట. ఇవి చిన్న చిన్న మల్లెపూలు, కానీ ఫ్లవర్ విచ్చుకుంటే పెద్దగా ఉంటుంది, కాడ చిన్నగా ఉంటుంది అనమాట. దీనికి స్మెల్ మాత్రం చాలా బాగుంటుందండి. అదొక రకమైన మంచి స్మెల్ అనమాట. ఇంకా ఇవన్నీ కూడా ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి, ఈ మల్లెలు వచ్చి కృష్ణయ్య దగ్గర ఉండేటి పొడుగు మల్లెలు, మనం అల్లుకొని పెట్టుకుని చాలా బాగుంటాయి అన్నమాట ఇవి. ఇంకా నిన్న ఈవినింగ్ పూజ అయిపోయిందండి. 9వ సోమవారము 16 సోమవారాలు వ్రతం చేస్తున్నాను చెప్పాను కదా. పూజ అంతా అయింది. అంటే అర్చనకి, శివ అష్టోత్తరానికి అంతా కూడా ఈ మల్లెపూలు వాడుకున్నాం అనమాట. విచ్చుకున్నవన్నీ మా చుట్టువే అనమాట. చూసారా, ఇదిగోండి మంచిగా నేను మా వారిద్దరం కూడా శివయ్యకు ఇలా అష్టోత్తరానికి, అర్చనకి వాడుకున్నాం అనమాట. ఇంకా కొన్ని మల్లెపూలు షాప్లోటివి అనమాట, విచ్చుకోకుండా ఉన్నాయి కదా, ఇదిగోండి ఇవన్నీ కూడా షాప్లోటివి. అవి రేపు పొద్దున గిచ్చుకుంటాయి అనుకుంటా. చూడండి, మన మల్లెలకి ఆ మల్లెలకి తేడా అనమాట. మొత్తం మీద పూజ మాత్రం ప్రశాంతంగా చాలా బాగా జరిగింది. మీ అందరి మీద కూడా ఆ సర్వేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఉంటానండి. బాయ్.